తమ ఉపాధిని నరికేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు గౌడ కులస్తులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న ఈత చెట్లను అక్రమంగా తొలగించిన వారిపై గ్రామ గౌడ సంఘం వారు పిటిషన్ ఇచ్చినప్పటికీ సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గీతా కార్మికులు వర్ధన్నపేటలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. 12 రోజులుగా కాలయాపన చేస్తూ పిటిషన్ ఇచ్చిన వారిని బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. నా పేరు గట్టు నరేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత నెల 31వ తారీఖున చెన్నారం గ్రామంలో అనుమతి లేకుండా, ఎక్సైజ్ అనుమతి కానివ్వండి, లేకుంటే స్థానిక గౌడ సంఘం అనుమతి లేకుండా కల్లుపారే ఈత చెట్లు రంగారావు అనే వ్యక్తి మరియు స్థానిక గ్రామ కార్యదర్శి మరికొందరు వ్యక్తులు కలిసి ఈత చెట్లను జేసీబీ సహాయంతో తీసివేయడం జరిగింది. తదనంతరము స్థానిక గౌడ సంఘం సభ్యులు వర్ధనపేట ఎక్సైజ్ ఆఫీస్లో ఫిర్యాదు చేస్తే నేటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న క్రమంలో గత 10 రోజుల నుండి మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంటాళ్ళు. ఎవరి మీద మేమైతే ఫిర్యాదు ఇచ్చినామో ఆ ఫిర్యాదుదారులు ఎక్సైజ్ వాళ్ళకు మేము పైసలు ఇచ్చినామని బహిరంగంగా గ్రామంలో చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉన్నారనేది స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఇదే వర్ధనపేటలో చాలా పేపర్లలో మామూలు మత్తులో మద్యం శాఖ అని పడ్డా కానీ వీళ్లకు ఎలాంటి చలనం లేదు. గీత కార్మికులకు ఇప్పుడు తక్షణమే